ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును గురించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 12వ నెల 25వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి ఈరోజు దేవుని వాక్యం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. లోకసువార్త 2:11 వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మీ అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాభివందనాలు తెలియపరుస్తున్నానండి. మరి ఈ దినము రోజున సర్వ ప్రపంచంలో మరి ఈ నెలంతా కూడా క్రిస్మస్ వేడుకలు జరిపించుకుంటున్నా. మరి 25వ దినాన్ని ప్రత్యేకంగా మరి సర్వ ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘాల్లో కూడా మరి క్రిస్మస్ ఆరాధన జరిపించుకుంటూ ఉంటారు. కానీ వాక్యం సెలవిస్తోంది, మరి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. మరి దేవుని దూత మరనాడు గొల్లలకు లేకపోతే గొర్రెల కాపరులకు తెలియపరుస్తున్నటువంటి రీతిలో మరి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని, సర్వలోకమైనటువంటి మానవులందరూ కూడా మరి అందరి కొరకు కూడా రక్షకుడు ఈ లోకాన్ని శరీరధారిగా జన్మించవలసి వచ్చింది. ఎందుకంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని భక్తుడు సెలవిచ్చిన రీతిలో మరి అందరూ పాపులే. పాపం నుండి ఎవరైతే చనిపోతారో పాపం నుండిగా వారు నిచ్చి నరకాగ్నిలోకి వెళ్ళిపోతారు. కనుక ఆ నరకాగ్నిలో నుండి తప్పించడానికి నిత్య జీవంలోకి చేర్చడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మరి 2025 సంవత్సరం ఆయన శరీరధారి లోకానికి వచ్చే దేవుడు మానవులందరూ కూడా రక్షించాలని ఆయన మరి రక్తమాంసములతో పోల్చుకుని లోకానికి వచ్చి మనందరి కొరకు కలవరిశిలో ప్రాణం పెట్టారండి. మరి ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో మరి అంగీకరించి ఆయన సొంత రక్షకుడు అంగీకరించి నమ్మి బాప్తిసం తీసుకుంటారో అప్పుడు మీ జీవితాల్లో నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాలు నువ్వు పొందుకుంటావు. అలా చేయండి. యేసు ప్రభుని నమ్మి బాప్తిసం తీసుకోండి. మరి మీరు కూడా దేవుని బిడ్డలుగా తీర్చబడండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశ్రయించండి. భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించినాయన. నాయకుల అధికారులు మంచి వంతులను పండి, సరిహద్దులు సైనికులు మంచి వంతులను పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతులను పండినా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడిని కొందరు తండ్రి. ప్రభా ఇదిగోనని ప్రభా యవన బిడ్డలందరినీ కూడా ప్రభా చెడు వ్యాస నుంచి దూరపరిచి నీతి మార్గం నడిపించుకునేనా దేవ. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులు తినంపండి తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభు. మరి గొప్ప దేవుడిని కొందరు తండ్రి. చదువుకునే బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి చక్కగా చదువుకుని ప్రయోజనుడు కృప దయచేయండి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం బాబు. యేసుని కొందాలు ప్రభా ఇదిగో తండ్రి. ప్రభా విదేశంలో బిడ్డలందరూ కూడా మంచి వంతులను పండి ఆ దేశ పాడి పట్టణంతో మీరు ఆశించి దీవించినాయన. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచని, జైలు ఉన్న బిడ్డలు విడుదల తేని, కోర్టు గొడవలు కేసు గొడవలను కొట్టివేసి ప్రభా ఇదిగో తండ్రి. రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారుమని దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి ప్రభు. గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భించే సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు ప్రభు. నెలంతా కూడా ఎక్కడొక చోట క్రిస్మస్ ఆరాధన జరిగిస్తుండగా మహిమకరం జరిగించుకోండి. అనేక మంది రక్షించుకొని బాబుని కొందాలు. ప్రతి సేవకుడు, సేవకులను, కుటుంబం, బిడ్డలు, సంఘం, పరిచయంతో కూడా దీవించిన ఆయన ప్రభా. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు క్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.